లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇంకా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఉంది. అంటే కోర్టులో పరిష్కారం కానీ వేలు కాదు లక్షల ఎకరాలు ఇంకా ఉంది. అది ప్రభుత్వం తలుచుకుంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రభుత్వములో ఆధీనములో ఉండవలసిన భూమి బ్రిటిష్ చట్టము, దానికి లిమిటేషన్ యాక్ట్ ఉన్నది, కోర్టుకు పోయే హక్కు లేదు. ప్రభుత్వంలో ఉండవలసిన ఆధీనముల ఉండే ల్యాండ్లు లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీసు, అది ముస్లిం ప్రాపర్టీస్ కావచ్చు, కొన్ని మార్వాడీస్ కావచ్చు, ఇంకా అదర్స్ కావచ్చు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటారు దానికి లిమిటేషన్ యాక్ట్ ఉండదు, కోర్టుకు పోలేడు లబ్ధిదారు. ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ఆధీనంలో ప్రైవేటు పరమై ఈరోజు ఏదైతుందో లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఏదైతుందో ఉన్నాయి. ఆ చట్టాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు చేతుల్లో తీసుకొని కోర్ట్ ఆఫ్ వార్డ్ మీద కమిటీ వేసేది ఉంటే, నేను ఇదివరకు కేసీఆర్కు ఓపెన్ లెటర్ రాశాను, నాకు సందర్భం రాలేదు రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు ఈ పథకాలన్నీ అమలు చేస్తూ అప్పులు కూడా తెరిచే రస్తా మేము చెప్తా. ఇదేదో మాయా ప్రపంచం కాదు, మాయాబజార్ కాదు, చిత్తశుద్ధి సీరియస్నెస్ ఉంటే ఇవాళ గాలిబ్ జంగ్ ముల్క్ అండ్ ఇది మన పైగా తర్వాత ఒక మార్వాడి పేరు లక్షల కోట్ల రూపాయల వాళ్ళ ప్రాపర్టీస్ కబందాస్తాలో ఉండి వాళ్ళు తిండికి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ వచ్చి ఆ డబ్బులు కూడా బ్యాంకులలో ఉన్నాయి. ఈరోజు మున్నెడదనక అమెరికా ఎంబాసీ ఏదైతే నడిచిందో ఎప్పుడో అది పైగా వాళ్ళది కొన్నది, ఇప్పుడు పేమెంట్ ఇప్పుడు అవుతుంది. ఇవాళ పలక్నామా ప్యాలెస్ నైజాంది కాదు, అది పైగా టూర్ ఏదైతుందో ప్రజెంట్ చేశారు వాళ్ళు. నా దగ్గర విత్ ఫొటోస్ ఉంది, ఆ ఫ్యామిలీస్తో కూర్చున్నాను. ఈరోజు ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఒక కమిటీ వేస్తే వాళ్ళందరూ వచ్చి డాక్యుమెంట్స్ కొన్ని వాళ్ళు ఉన్నాయి, కొన్ని చోరీ అయినాయి. నేను మొన్న అప్లై చేశాను, పేరు చెప్పాను, ఆర్ కాలేజ్ ఎక్కడ తార్నాకలో ఉంది. నేను ఫైల్కు అప్లై చేసిన, అది ఉర్దూలో ఉంటుంది. అక్కడ ఒక డైరెక్టర్ ఐఏఎస్ ఉంటాడు, ఐఏఎస్ లేడు, డిప్యూటీ డైరెక్టర్ రెడ్డి గారు, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ అన్నాడు. సెక్షన్కి పోయింది, ఒక 25 లక్షల లావాదేవీ అయింది, ఫైల్ మాయం చేసేసారు. ఆ ప్రాపర్టీ ఫైల్ మాయమైపోయింది. ఒక దాదాపు ఆ ఫ్యామిలీ గాలిబ్ జంగ్ ముల్క్ ఇవాళ డీజీపీ ఆఫీసు అసెంబ్లీ భవనానికి ఆయన ఇచ్చిండు. ఇవాళ సికింద్రాబాద్ డాక్యుమెంట్ ఏబిఎన్ అండ్ సాక్షికి ఇచ్చాడు. 10 ఎకరాలు 11,000 అమ్మిండు 1896లో విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపెడతారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఈరోజు పబ్లిక్ గార్డెన్ ఆయనదే, గాలిబ్ జంగ్ది. ప్రైవేట్ బ్యాంక్ రన్ చేసాడు. ఇదే కశ్మీర్ గై. ఈరోజు ఈ యొక్క ప్రాపర్టీస్ లిస్ట్ ఇక్కడ దొరకకున్నా, చోరీ అయినా కూడా యూకేలో ఉంది, యుఎస్లో ఉంది, లైబ్రరీలో మొత్తం డాక్యుమెంట్ అంతా వస్తుంది. ఇక్కడ లేకపోతే డాక్యుమెంట్ కైవసం చేసుకొని కంట్రోల్ చేసుకో, వాళ్ళకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయి. ఇప్పుడు 1000 ఎకరాలు ఉందండి, పైగా ఉన్నది 1000 ఎకరాలు 1,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ పేపర్స్ వాళ్ళు అడిగినాయి, ప్రభుత్వం సమకూర్చితే వాళ్ళు అప్లై చేస్తారు. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టు ఎంటర్ చేయదు. ఇది కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అనే కస్టడీలో ఉండే సర్వే నెంబర్. ఎవరు డిసైడ్ చేయాలి? అయితే చీఫ్ సెక్రటరీ, అయితే చీఫ్ మినిస్టర్, అయితే రెవెన్యూ సెక్రటరీ, కలెక్టర్. నో అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా క్యాప్చర్. ఆ దాంట్లో ఏదైనా బిజినెస్ నడిచింది అనుకోండి, ఇంతకాలం ఐటీ కట్టింది కదా, ఐటీ, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడేమో జిఎస్టీ 10% ఇవ్వాలి. ఇప్పుడు ఉంచారు, ఒక కుర్చీ కూడా కదలడానికి వీలేదు. వాళ్ళు 50% గవర్నమెంట్కి దానం చేస్తారండి. ఆ ప్రాపర్టీ వాళ్ళకి 1,00,000 కోట్లు వచ్చింది, 50,000 కోట్లు ప్రభుత్వానికి ఇస్తాడు. అది నేను అరేంజ్మెంట్. అంటే భూముల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి రాజకీయంగా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు, ప్రధానంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలామంది నగర శివార్లలో పెద్ద ఎత్తున భూముల్ని కబ్జాలు చేశారు. భూములన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయన్నది. సార్, ఈరోజు ఈ భారతదేశంలో ఇండియన్ ప్రధానమంత్రులు చేశారు, చీఫ్ మినిస్టర్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులే నేను ఇప్పుడే మీకు ఫార్వర్డ్ చేస్తాను. బాకారంలో 2 ఫామ్ హౌజులు ఉన్నాయండి. ఒక 60 ఎకరాలది 8 చొప్పున ఎంత అవుతుంది? 60 ఎకరాలు 500 కోట్ల ఫామ్ హౌస్ సంతోష్. 100 ఎకరాలు దాని పక్క కానుకొని మొయినాబాద్ మండల్ బాకారం. ఇప్పుడు రేపు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లై చేస్తున్నాం. అక్కడ మొన్న 200 ఓట్లతో ఓడిపోయాడు భరత్ అని, ఎవరు ఓడిపోయాడు కదా. చెవెల్ ఎవరు గెలిచిండు? మన ఆయన పేరేంది, గెలిచాడు. భరత్తో మాట్లాడాను. ఐఎమ్ గోయింగ్ టు 8th. అవి చూపెట్టి, ఆయన అజీజ్ నగర్లో ఉంటాడు. 2 ఫామ్ హౌస్. ఇవాళ భారతదేశ చరిత్రలో
ఇవాళ ఆ ఒక్క కుటుంబ సభ్యులు కేసీఆర్ కావచ్చు, కవితే కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీషే కావచ్చు, సంతోషే కావచ్చు, పక్క వాళ్ళని తెచ్చిపెట్టండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు 20 మందిని మీకు ఇమ్మీడియట్ టక్క చూపెడతా. 100 కోట్ల ప్రాపర్టీ అండి ఒక్కొక్కరు. మార్కెట్ వాల్యూ, ఇండ్లు, చైనా ఫర్నిచర్, లిఫ్ట్లు, ఎక్కడ కాన్స్టిట్యూన్సీలలో, ఇక్కడ వేరే, మళ్ళీ ఫామ్ హౌస్లు వేరే. 100 కోట్ల సంపాదించి వీలైతే 1000 కోట్లు. ఏ ఒక్కరికన్నా సార్ ఈ భారతదేశంలో ప్రధానులు చేసిండు, చీఫ్ మినిస్టర్ చేసిండు. ఫ్యామిలీ కుటుంబం 100 ఎకరాలు 50 ఎకరాలు ఏదో ఫామ్ హౌస్ ఉన్నాయా సార్? ఆ ఫామ్ హౌస్ ఫోటోలు చేస్తే చక్కెర వచ్చి పడిపోవాలి. ఇవి ఎక్స్పోజ్ చేస్తలేరు. ఏమైనా జైలుకు పోతాడు, జైల్లో కట్టిస్తాము, బాంబులు వేస్తా. ఏవయ్యా బాంబులు? ఒక్క బాంబు వేయలేదు ఇంతవరకు. నా దగ్గర ఉన్నాయి బాంబులు. మీరు చేయండి. మీకు కానీ కేసీఆర్ చెప్తున్నాడు మా ఫామ్ హౌస్లు కాదు, ఇది ఫార్మర్ హౌస్ అని అంటున్నాడు కదా కేసీఆర్. ఏది ఆయన కట్టుకున్నదాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. మీరందరూ ఫామ్ హౌస్లను విమర్శిస్తున్నారు, కానీ ఇది ఫార్మర్ హౌస్, ఇక్కడ రైతు వ్యవసాయం చేస్తున్నానని అన్నాడు కేసీఆర్. సార్ మీ ప్రెస్ వాళ్ళు మీకు గుర్తుందా? ఎంటైర్ ప్రెస్ తీసుకుపోయి 14 గంటల ముందు దాంట్లో గౌరీ బతుకున్నాడు, కృష్ణారావు గారు చనిపోయాడు. ఈనాడు, ఆంధ్రభూమి, క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రభా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసినాడు. కృష్ణారావు బాబాయ్ అంటారు, అందరు చనిపోయాడు. అందరు తీసుకెళ్ళాడు కదా. ఏం చెప్పాడు అప్పుడు? ఇగో క్యాప్సికమ్ పండిస్తున్నా, ఎకరానికి 70 లక్షలు వస్తుంది, ₹1 కోటి కూడా పండించవచ్చు, 1 crore per acre పండించిండు. దొంగ బిల్లులు పెట్టిండు, ఇంకా ఐటీ పెట్టిండు. అయితే ఇప్పుడు ఎందుకు క్యాప్సికమ్ పండిస్తలేడు? 14 నుంచి అదే మన వరి పండిస్తుండే ఎందుకు? ₹1 కోటి ఏమన్నాడు? తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలు, ఇప్పుడు సపరేట్గా ఉమ్మడి జిల్లాలు అంటే 10 జిల్లాలు అంటే సిటీ తీసేయండి, 9 జిల్లాలో జిల్లాకు 30 గ్రామాలు దత్తత తీసుకొని కోఆపరేటివ్ సొసైటీ చేసి, రైతుల్ని బ్యాంకులతో టైప్ చేసి, మేము తెలంగాణ వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపాల కుక్క ఉంటా, నేను 30 గ్రామాలు తీసుకొని ఈ ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 పంట పండిస్తా అని చెప్పాడు. ఏదంటే ఆయన పండిస్తలేడు కదా. నీ ఫామ్ హౌస్ చూస్తావా ఇప్పుడు? నాకు ఫోటో బీటీ రోడ్ అండి, చుట్టూ పెద్ద కంపౌండ్ అండి. ఈ భారతదేశంలో ఏ రైతుకుంటుందండి 200 ఎకరాల కంపౌండ్? ఎక్కడుందండి? రోడ్లు 1/2 కిలోమీటర్, అదేదో పల్లి ఉంది కదా మొత్తం. నా దగ్గర ఎర్రవేలి మొత్తం రౌండ్, ఏది హైవే ఉంటుంది కదా, నేషనల్ హైవే, అమెరికాలో రోడ్లు ఉంటాయి కదా, అట్లుంది. అదా నువ్వు చేసింది? ఈరోజు గుండె మీద చేసుకోమని చెప్పండి. కేసీఆర్ కానీ, కేసీఆర్ బిడ్డను కానీ ఈరోజు అరుపులు వస్తుండే, అరాచకం చేస్తుండని. ఇవి మీ ఆర్థిక పరిస్థితి ఏంది? మీ వ్యవసాయాలు ఏంది సార్? 2004లో కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ బసవతారకం పక్కకు ఇల్లు అమ్మడానికి పెట్టిండు కదా సార్, తేజ సెటిల్ చేసిండు కదా సార్. ఆయన శివశంకర్ గారు కొడుకు చూసి నో అన్నాడు కదా. ఏం చేసిండు? అది అమ్మడానికి పెడితే 1 year తర్వాత నీకు అప్పచెప్తా, నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. భయపడ్డాడు ఆయన. తర్వాత షురూ చేసిండు, దుకాణం పెట్టిండు. ఈరోజు ఇంత అవినీతి చక్రవర్తి ఎవరు లేరు. అది వ్యవసాయ క్షేత్రమా? మరి అక్కడనే ఎందుకుంటాను? వ్యవసాయం చేస్తున్నాను అక్కడ ఎందుకుంటున్నావు? వ్యవసాయం చేసేవాడు ఎవరు ఉంటారు అక్కడ? ఉన్నావు కనపడలే, వేరే వాళ్ళని కలవలే. నీ బిడ్డ కొడుకు కూడా సంతోష్ చెప్తేనే నీ పర్మిషన్, ఎప్పుడు మొన్న ఓడిపోయే వరకు అంతే కదా. ఆయనకు చెప్తేనే రమ్మంటేనే పోవాలి. ప్రగతి భవన్ ఎప్పుడైనా పోవచ్చు, కొడుకైతే అన్నీ ఉంటాడు. హరీష్ రావు అయితే ప్రగతి భవన్, రాజేంద్ర వరకు ప్రగతి భవన్కే ఎంట్రీ లేదు ఆయనకు, అపాయింట్మెంట్ తోటి. హోమ్ మినిస్టర్ బయటనే పోలీసు వాళ్ళు ఆపింది కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ రివ్యూ అవుతుంది, ఫైనాన్స్ మినిస్టర్ పోతే లోపల సెక్రటరీ ఉన్నాడు, చిట్టి తీసుకున్నాడు, పొమ్మన్నాడు కదా. ఇదంతా జరిగిన విషయాలే కదా. మీకు అంతా ఓపెన్గా మీడియాలో వచ్చింది కదా. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ భారతదేశంలో ఎవరికన్నా అటువంటి ఫామ్ హౌస్ ఉన్నాయా? ఒక కుటుంబంలో ఇంతమంది అధికారం, ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయా? ఈ చర్చకు సిద్ధమేనా? మీ బిగ్ టీ ద్వారా పిలవండి. హరీష్ రావు వస్తాడా, కేటీఆర్, కవితనా, సంతోష్ ఎవరైనా? ఇదేమన్నా అబద్ధం ఉందా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఆర్థిక పరిస్థితి, వాళ్ళు చేసిన వ్యాపారం ఏంది? 2014 కంటే ముందు చేసిన సార్ ఉద్యమం చేస్తే ఆస్తులు తరుగుతాయా పెరుగుతాయా సార్? సార్ ఎవడన్నా భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఎవరన్నా టీవీ, పేపరు, ఆఫీస్ కట్టుడు, వీళ్ళ ఫామ్ హౌస్లు అప్పుడే కొనుడు స్టార్ట్ చేసింది కదా. ఉద్యమం అప్పుడే బంగ్లాలు కట్టింది కదా. ఇల్లు అమ్ముకుంటారన్నా, అప్పులు చేస్తారన్నా, ఉద్యమంలో బెదిరించి డబ్బులు సంపాదించిన వాళ్ళు కదా వీళ్ళు. తో నేను ఏది ఏమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడ్డది.
ప్రజల్లో చులకనవుతున్నది. భాష ఏదైతుందో తప్పుగా మాట్లాడుతున్నారు. అది ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ బాధ్యత గల వ్యక్తిగా విత్ డాక్యుమెంట్తో సహా, విత్ వివరాలతో సహా, నాయన మీరు 10 ఏళ్ళు పరిపాలించిండ్రు, మీరేం చేసిండ్రని నిలదీయడం లేదు, అంశాల వారీగా మాట్లాడడం లేదు, పరుగు పందెములు చేసినట్టుగా చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.